జనానికి టెన్షన్ తీరనుంది. ప్రభుత్వానికి ఆదాయం రానుంది. 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మోక్షం లభించనుంది. ఈ వారం నుంచే లేఅవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మార్గదర్శకాలను జారీ చేశారు. ప్లాట్ల అప్లికేషన్లను 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తుల్ని 4 దశల్లో పరిశీలించాలని మార్గదర్శకాల్లో ప్రస్తావించారు. అనంతరం వాటిలో అర్హమైన వాటిని నిర్ణీత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. స్థలాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2020 నుంచి 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసుల కారణంగా క్రమబద్ధీకరణ జాప్యమైంది. ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి మాత్రం న్యాయస్థానం తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో జాప్యం చేయకూడదని తీర్మానించిన కాంగ్రెస్ సర్కార్ పనుల్ని వేగవంతం చేసేందుకు నిర్ణయించింది. దరఖాస్తుల పరిశీలనకు స్పష్టమైన ప్రక్రియను అమలు చేస్తారు. నిబంధనల ప్రకారం అంతా ఆన్లైన్ ప్రక్రియ నిర్వహిస్తారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులను గుర్తించి వాటికి షార్ట్ ఫాల్ లెటర్ రూపంలో సమాచారం పంపుతారు. సమగ్ర సమాచారం ఇవ్వని దరఖాస్తుదారులకు సైతం SMS ద్వారానే వర్తమానం అందుతుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూముల తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాల్ని నమోదు చేస్తారు. ఆయా వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ CGG రూపొందించిన సెల్ ఫోన్ యాప్లో నమోదు చేస్తారు. 2వ దశలో మరింత అధ్యయనం చేసి అర్హమైనవైతే నిర్ధారిత ఫీజు చెల్లించాలని దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే అలాంటి దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు. ఆ మేరకు దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తారు. తదుపరి అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేస్తారు. లేఅవుట్లకు సంబంధించి అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు. దరఖాస్తుదారులకు ఎలాంటి అపోహలు లేకుండా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బందితో పాటు అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి జిల్లాలో వేలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నందున క్రమబద్ధీకరణను జిల్లా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం CGG సహకారం తీసుకుంటున్నారు. 4 ఏళ్ల క్రితం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకునేందుకు ₹1000 నామమాత్రపు రుసుము చెల్లించారు. దానికే ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల ఆదాయం చేకూరింది. గ్రామ పంచాయతీల పరిధిలో 10,83,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మున్సిపాలిటీల పరిధిలో 10,60,000, నగరపాలక సంస్థల పరిధిలో 4,16,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.